పోతే సగం రిపేర్ అయ్యేది. దాంట్లో భాగంగా కొంచెం చిన్న వెనక్కి రావాలి. ఫోన్ తీయన్నా మేము వచ్చింది మీకు చెప్పండి, పక్కన ఉంటాం. యూనిఫామ్ అయినా రావాయా బాబు? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఆటో వేసుకునే సోదరులు, ఆటో నడుపుతుండే సోదరులు, వీళ్ళందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం. చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్, ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ, ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రెసిప్రొకేషన్, వాళ్ళ నుంచి వచ్చే స్పందనను బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది, ఇంకా ఉత్సాహం వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అనే ఒక స్కీమ్ని గతంలో 10,000 ఇస్తుంటే 15,000 రూపాయలుగా ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం, దఫాల వారీగా ఎప్పుడో ఇస్తానని చెప్పలే, రేపు దసరా పండక్కి నేను ఇస్తానని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం. నిజంగా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా కష్టమే, ఎందుకంటే అందరు ఫ్రీగా బస్సు ఉంది కదా అని ఆటోలో పోయే వాళ్ళు వెళ్తారు. వీళ్ళ పైన దాని ప్రభావం ఎంతో అంత పడుతుంది. దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించి ముఖ్యమంత్రిగా, వీళ్ళ శ్రేయస్సు కోరే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇమ్మీడియట్ గా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ప్రజలకి ఉచితం ఇవ్వాలి, అది మన బాధ్యత. అలాగనే ఆటో వ్యవస్థని కాపాడడం కానీ మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇవ్వడం నిజంగా సంతోషం. ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదండి. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, అప్పుల్లో పెట్టింది. అప్పుల్లో చేసి ఏమైనా అభివృద్ధి చేసిందా? లేదు. రోడ్లన్నీ మీ అందరికీ తెలుసు, రోడ్లన్నీ గుంతలమయమైపోయి ఉన్నాయి. లారీలు పోతే గాని కనిపించే పరిస్థితులు లేని రోడ్లు ఉన్నాయి. గతంలో ఒక లారీ పోతే
బ్రేక్ డౌన్, ఆటో పోతే బ్రేక్ డౌన్. ఇక అందరూ ఆటో డ్రైవర్స్, ఆటో యూనిట్ వాళ్ళందరూ ఈ రోజు వచ్చి తెలుగుదేశం జిల్లా కార్యాలయం దగ్గర నూడా చైర్మన్ గారు, అలాగనే మా సెక్రటరీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, మిగతా నాయకులందరూ, యూనియన్స్ అందరూ వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ 6లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు సూపర్ 6ని చాలా మంది అవగాహన చేశారు, ఇది అవుతుందా నిజమేనా అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు పైన. ఈ ప్రభుత్వం ఉన్నదనుకున్నారు, క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒక అనుభవపరుడు, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశాడు. ఆటో ఎక్కాడు, అదే రకంగా ప్రజలు తిరిగాడు. ఆటో ఎక్కి ఆటో వాళ్ళని అడిగాడు ఈ ప్రాబ్లం ఏందని, అన్నీ తెలుసుకున్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చేవాడు. 10,000 ఇచ్చి రోడ్లు బాగలేవు, ఆ గుంటల్లో పడి షాకప్ దాసిపోయాయి, రిపేర్లు అయ్యాయి. మరి వాళ్ళకి ఫైన్ రాసేవారు పోలీసు. వాళ్ళకి తెలియకుండానే ఒక్కోసారి అందరిని కూడా పోలీసు గ్రౌండ్ పిలిచి మీకు 20,000, మీకు 30,000 అంటే ఫైన్లు చెప్తే వాళ్ళ భార్యలు కుస్తీలు కుదరబెట్టి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, పోలీసులు ఒక కేసు వాళ్ళందరూ రాయట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. 15,000 రూపాయలు ఎప్పుడూ ఇస్తామని చెప్పడం కాదు, రేపు దసరాకే ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు నగరం టీడీపీ పండగ వాతావరణం నెలకొంది. దానికి కారణం సూపర్ 6లో భాగంలో లేకపోయినా యువకాలంలో ఇచ్చిన హామీ మేరకు, లోకేష్ ఇచ్చిన హామీ మేరకు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మాకు ఈరోజు వాహన మిత్ర 15,000 రూపాయలు సంక్రాంతి కన్నా ముందే దసరాకి అందజేయడం చాలా ఆనందకరము. అలాగే ఈ దసరాకి మా చంద్రబాబు నాయుడు గారు మా ఆటోలో ప్రయాణించి మా బాధలు తెలుసుకొని ఒక 10,000 ఇస్తే ఇబ్బందికరంగా ఫ్రీ బస్ పెట్టిన స్కీమ్ కింద 10,000 ఇస్తే లాస్ అవుతారు, వాళ్ళు కూడా మనకు ఒక పార్ట్ కాబట్టి 15,000గా ఇస్తే బాగుంటుందని చెప్పి దసరాకే 15,000 ప్రకటించి చాలా ఆనందంగా ఉన్నాము. అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. మేము టీఎన్టీసీ ఆటో యూనియన్ తరఫున మాట్లాడుతున్నాం. మేము గత ప్రభుత్వంలో 10,000 వేసేది. ఆ 10,000కి తగ్గట్టు చాలా కేసులు, ఇంకా రిపేర్లకి వీటికై చాలేదులే. ఇప్పుడైతే మా ఫ్రీ బస్ వేసినారు. మేము కొంత ఆందోళన చెంది మాత్రం వాస్తవం. అయినా కూడా మాకు చంద్రబాబు మమ్మల్ని గమనించి, మా బాధ గమనించి రేపు దసరాకి 15,000గా వేస్తున్నాడు. దానికి మేమంతా చాలా సంతోషపడుతున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.